నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. స్వరూపానంద ఉన్నారు. ఏది వైజాగ్. ఇట్లా కొంతమంది వెనకేసుకొచ్చారు. ఇప్పుడన్నా మాట్లాడండి కనీసం అని చెప్పి మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ గానీ ఇప్పుడు నార్త్ లో ఉన్నటువంటి స్వామి వాళ్ళు కదులుతున్నారు. పీఠాధిపతులు వాళ్ళందరూ కనపడితే సంపేస్తాం, పూడి మరి చేస్తాం. ఇక్కడ స్వాములకి ఏమైంది? ఇక్కడ స్వాములు సన్యాసులు ఆశ్రమాలు కట్టుకొని గవర్నమెంట్ మూలాన ఉపయోగాలు పెట్టుకొని చేసుకున్నటువంటి ఇంతమంది స్వామీజీలు మరి అసలు వైష్ణవం లేకపోతే శివుడికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దానికి మేమే రిప్రజెంటేటివ్ అని చెప్పుకునేటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళందరూ వీరందరూ ఏమైపోయారు? ఇప్పుడు అదే చర్చ జరుగుతాం. ఖచ్చితంగా అలా జరిగినప్పుడు ఏముంటుంది? హిందువులను ఏం చేసినా పర్వాలేదు, వీళ్ళింతే అనేటువంటి భావన గతంలో ఒకతను చెప్పాడు. నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, మనకి హిందూ జాతికి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శత్రువులు ఏ క్రిస్టియన్సో ఏ ముస్లిమ్సో లేకపోతే ఇంకొకళ్ళు వేరే మతాల వాళ్ళు కాదు, హిందువుల్లో ఉన్నటువంటి క్షమాగుణమే, పోనీలే పాపం అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో అదే వీళ్ళకి శాపం అని చెప్పాడు. మీరు చరిత్ర తీసుకుంటే ఇంత సువిశాలమైనటువంటి భారతదేశాన్ని ఇసుక తప్పితే ఏమీ లేనటువంటి ముస్లిమ్స్ వచ్చి దండయాత్రలు చేశారు, జయించారు, ఇక్కడ నుంచి సంపదనంతా దోచుకుపోయారు. ఇంగ్లాండ్ ఎంత దేశం అండి, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత పోర్చుగల్ వాళ్ళు వచ్చారు, అంత బుడ్డ దేశాలు. వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ రావటం, వాళ్ళు మన మీదకి యుద్ధానికి రాలే, నేరుగా వ్యాపారస్తులాగా రాగానే వీళ్ళని కాస్త అప్పుడున్న రాజులను మంచి చేసుకొని నిదానంగా రాజు వీళ్ళల్లో ఉన్నటువంటి వీక్నెస్ని హిందువుల్లో ఉన్నటువంటి రాజుల్లో ఉన్న అనైక్యతనంతని బేస్ చేసుకుని వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. సో మనకేంటి, పోనీలే బతకడానికి వచ్చాడు అనేటువంటిది ఇది ఉంది. ఆ రోజున ఇన్ని సంఘటనలు జరిగితే ఒక్కదాని మీద చర్య ఉందండి? రథం తగలబెడితే వాడు పిచ్చోడు తగలేశాడు అన్నారు, ఇంకోటి చేస్తే ఇంకోటి ఏదో అన్నారు, ఎలకలు వచ్చాయి అన్నారు, వెండి సింహాలు పోయినాయి అంటే దాంతో ఏమన్నా మేళ్ళు మిల్లులు కడతారా, పోతే ఏమవద్దు మళ్ళీ చేయిస్తామన్నారు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే. అంటే ఘోరమైంది. మీరు అది గమనించండి సార్. తల ఇది రాముల వారి తల. సో ఏమాత్రం హిందుత్వం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల వీళ్ళకి భక్తి విశ్వాసాలు ఉన్నాయనుకుంటాం. ఉదయం కూడా నేను ఒక టీవీ డిబేట్లో పాల్గొంటే అక్కడికి వచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి. ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాడు జరిగిన తప్పే అని. ఓకే. కానీ ఆన్ రికార్డ్ చెప్పాలంటే భయం. వాళ్ళందరూ కూడా హిందువులే, రైట్. కానీ పైన ఉన్నటువంటి వాళ్ళ లీడరే అసలు హిందుత్వం మీద నమ్మకం లేనాడు. ఇది చేస్తే నేను అతను అడిగాను, ఇవంతా డిబేట్లో బాగానే డిఫెండ్ చేసుకున్నారు మీరు మీ ప్రభుత్వాన్ని, మీరు వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి సెట్టింగు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంటి దగ్గర వేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్థాన్ని వెనక్కి పారబోసి నెత్తి మీదగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రసాదాన్నేమో ఆవిడ భారతి గారు టిష్యూ పేపర్లో మూట కట్టడం, దీన్ని ఒక హిందువుగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని. లేదు సార్, ఎలా యాక్సెప్ట్ చేస్తాను సార్, ఖండిస్తాం. మరి మీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేదు? మీరు చెప్తే వింటారా సార్? ఇలాగా ఓకే, వాళ్ళకు కూడా తెలుసు అదే. కానీ పైన ఉన్నోడికి నమ్మకం లేదు, ఖండించేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు. మనకు కూడా 2 రోజులు మీకు నాకు డిస్కషన్ పాయింట్, లేకపోతే టీవీ డిబేట్లో కూర్చున్న వాళ్ళకి డిస్కషన్ పాయింట్, వారం రోజుల తర్వాత దీని మీద ఏమీ ఉండదు, చడి చప్పుడు లేకుండా జరిగిపోయింది కదా అన్నట్టు దీనికి వచ్చేస్తారు. కాదు సార్, కానీ ఈ వేడిలోనే అది జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు చూసారా, సనాతన ధర్మ పరిరక్షణ పరిషత్ అనేది ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా ఎవరైనా సరే, ఇప్పుడు అన్ని మతస్థులు ఎవరున్నా కానీ ఒక హోదాలో ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్ళరు. కరెక్టే. జరుగుద్ది అనుకుంటున్నారా మీరు? మరి హిందూ దేశం అంటారుగా, హిందువులు ఎక్కువ అని మాటలకి చాలా చెప్తాం సార్ మనం. అవసరమైన చోట అసదుద్దీన్ ఓవైసీని తీసుకెళ్ళి మనం ఉత్తరప్రదేశ్లో పోటీ చేయిస్తాము. ఏది ఎంఐఎం మాకు వ్యతిరేకం అని చెప్పేసి, ఎక్కడైతే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ బాగా ఉందనగానే అక్కడికి తీసుకెళ్ళి మనమే ప్రయోగిస్తాం, మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకమని మనం మాట్లాడతాం. ఇలాంటి దేశంలో మనం ఉండి ఇవాళ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ కోర్టులో కేసు వేయగానే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇలా ఆయనకి సపోర్ట్గా ఇంకొక కేసు వేశారు. ఇదే బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం? నిజంగా మాట ఉన్నోళ్ళు అయితే ఈ పాటికి జరగాలి దాని మీద చర్యలు. రైట్. ప్రధానమంత్రి నోరిప్పరు,
ఆయన నోట్లో నుంచి ఒక మాట రాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదో జరుగుతుంది అనుకోవటం అనేటువంటిది అత్యాశ. దీనికి ఉండే ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే హిందూ సమాజం అంతా ఏకమై వేరే వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పాల్సిన పని లేదు, తప్పు కూడా. రైట్. కానీ మన దానికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని కూడా పరిరక్షించుకోలేకపోతే ఎవరికి వాళ్ళు ఇది నా సమస్య కాదు కదా అంటే ఇలాగే ఉంటుంది. ఈ సమస్యలన్నీ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి. పర్వాలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ లడ్డూలు బాగానే వస్తున్నాయి కదా, రుచిగానే ఉంటున్నాయి కదా, ఎందుకులే అనుకున్నారనుకోండి, ఇది ఇంతే సంగతి, ఇలాగే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే హిందూ సమాజం ఏకం కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఎంతవరకు అవుతారో చూద్దాం.